రే నాన్వేషణ కబడ్దార్. వీడు మన హిందూ దేవీ దేవతలను అవమానిస్తాడు. సీతాదేవి ద్రౌపది అప్పట్లో ఏ టీషర్ట్లు వేసుకున్నారని రేపులు జరిగాయని అంటాడు. ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నారా రేపులు అయ్యాయి ఆ రోజుల్లోనే. నిష్టగా అయ్యప్ప దీక్షలో ఉన్న స్వామిని దెంగే అంటాడు. కాళ్లకు చెప్పులేసుకొని మరి శివలింగాన్ని తాకుతాడు. ఎందుకు అంత మదం, ఎందుకు అంత గుద్దబలుపు అంటే దానికి కారణం మనమే. మనం హౌలగల్లం కాబట్టే వాని ఆటలు సాగుతున్నాయి. వానికి వాడు ఆటగాడనే ట్యాగ్ పెట్టుకొని ఊరేగుతున్నాడు. ఎట్లా అనంటారా, వాడికి ఉన్న ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ అంటే మనమే కదా. ఆ ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు వాడి వీడియోస్ చూడడం వల్లనే వాడికి రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఆ వచ్చిన డబ్బుతోనే వాడు దేశాలు తిరుక్కుంటూ తిరిగి మన దేశం పైన నీచాతి నీచంగా మాట్లాడుతుంటాడు. లాభం చెప్పి ఇండియా రావడానికి అన్ని పొల్యూషన్ దరిద్రం. రేపు నా కూతురు పూర్తి చేసేస్తే నాకెందుకు ఇది అర్థం. వీని సూరత్ కి పక్క దేశాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారా? ఒకవేళ ఉన్నా అది మన తెలుగు వాళ్ళే అయి ఉంటారు. ఇండియాకి వస్తే వాడిని చెక్కుతారని తెలుసు, అందుకే వాడు ఇండియాకి రాడు. అదే వాడి ధైర్యం కూడా. మన ఇండియన్స్ వాడి వీడియోస్ ని చూడడం వల్లనే యూట్యూబ్ వాడు 4 రూపాయలు ఇస్తుండు వానికి. ఈ మధ్య కాలంలో వాడి కంటెంట్ బోర్ కొట్టి చూడడం తగ్గించేసరికి ఆ యూట్యూబ్ నుండి వచ్చే 4 రూపాయలు కూడా రాకపోయేసరికి ప్రతి 3 నెలలకో 6 నెలలకో ఏదో ఒక సెన్సిటివ్ ఇష్యూని కాంట్రవర్సీ చేసి పబ్బం గడుపుకోవడం వీనికి అలవాటు అయిపోయింది. వీనికి యాక్టర్ శివాజీ గురించి అటు ఉంచితే మన ధర్మం గురించి, మన పుణ్యక్షేత్రాల గురించి ఈ జనరేషన్ పిల్లలకు చాలా చక్కగా అర్థమయ్యేటట్టు బోధించే గరికపాటి గారు లాంటి వాళ్ళ గురించి కూడా నీచంగా మాట్లాడితే మౌనంగా ఉందామా? పంతులు గారు మేము ఒట్టకాలు కట్ చేసేస్తే అవుతారు మీరు. వీడి లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మనకు సిగ్గుండాలి ఫస్ట్. ఏమో ఇప్పటికే వందలాది మంది అన్సబ్స్క్రైబ్ చేస్తా ఉన్నారంట. మరి వీడిని చూడాలి. సజ్జనర్ సార్ అంటే మాకు చాలా గౌరవం. సజ్జనర్ సార్ లాంటి వాళ్ళు కూడా గతంలో ఈ అన్వేష్ గాడితో బెట్టింగ్ యాప్స్ కి సంబంధించిన ఒక టాపిక్ పైన వీడియో కాల్లో మాట్లాడడం జరిగింది. దాన్ని టెలికాస్ట్ కూడా చేశారు. అక్కడ సజ్జనర్ సార్ గారితో మాట్లాడేటప్పుడు కూడా మహిళల గురించి చాలా నీచంగా మాట్లాడడం జరిగింది. సార్ వండుకున్నోడికి ఒక కూర, అడుక్కున్నోడికి 60 కూరలు. సో పాపం సజ్జనర్ సార్ గారికి ఆ విషయం అర్థమైందో లేదో గానీ అర్థమైన వాళ్ళు కమెంట్ చేయండి.